నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మంత్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మార్చి నెల 2025 మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? 2020 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తీసుకుంటే మేషరాశి వాళ్ళకు వారికి వ్యయంలో రాహువు శుక్రుడు, షష్టమంలో కేతువు, ద్వితీయంలో గురువు, తృతీయంలో కుజుడు, అదేవిధంగా 11వ రాశిలో రవి, శని, బుధులు ఉంటారు. రవిగ్రహం 14వ తేదీ నుంచి మీనంలోకి, బుధుడు 9వ తారీఖు నుంచి మీనంలోకి ప్రవేశిస్తారు. మాసాంతానికల్లా మీనరాశిలోకి 5 గ్రహాలు చేరుతాయి. అందులో 29వ తేదీ రాత్రి శనిగ్రహము 2.5 సంవత్సరాల తర్వాత మీనంలోకి ఎంటర్ అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అదేవిధంగా మాసాంతంలో ఈ రాశి వాళ్ళకు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మేషరాశి వాళ్లకు ఏలినాటి శని 30 సంవత్సరాలకు ముందు ఏర్పడినటువంటి ఏలినాటి శని ఇప్పుడు ప్రారంభమవుతూ ఉంది. దీని ప్రకారం మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఏం లేదండి, శనేశ్వరుడు వస్తే ఆయన పెండింగ్ ఫైల్స్ అన్ని తీసుకుంటాడు. మీరు అన్నట్లుగా ఇంతకుముందు కూడా అన్ని నేర్పించి వెళ్తాడని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కాబట్టి శనేశ్వరుడు వస్తే ఆయన ఇవ్వడానికి రాడు. గతంలో ఏ బాకీ ఉన్నారు వీళ్ళు, ఏది చేయకుండా వదిలేశారు, ఆ పెండింగ్స్ అన్ని తీసుకుని అనుభవింపజేస్తాడు. మనకు గతంలో మిగిలిపోయిన వాటిని మనకు అనుభవింపజేయడం అంటే అది మనకు ఒక విధంగా బ్యాంక్ లోన్ లాగా తీర్పినట్టే కదా. అది కర్మ రూపంలో అనుభవింపజేస్తాడు. అందుకే కర్మకారకుడు, కర్మగ్రహం కూడా శనేశ్వరుడే. కాబట్టి శనిగ్రహం వచ్చినప్పుడు ఆయన డ్యూటీని ఎప్పుడు విస్మరించడు. ఆయన స్ట్రిక్ట్గా పూర్తిగా అనుభవింపజేసి వెళ్ళిపోతాడు. ఆయన పని అది. కాబట్టి ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఎంతన్నా శనిగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శనిగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని తీరాలి. అది ఎలా చేసుకోవాలి? శనిగ్రహం అంటేనే ఆయన ఆయుధం చీపురు కట్ట, మరి చెప్పులు అంటేనే శనేశ్వరుడు, మరి శుభ్రత అంటేనే శనేశ్వరుడు. మరి ఆయన చీపురుతో ఎవరైతే వీధులు ఊడుస్తూ ఉంటారో వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయొచ్చు. సేవ అంటే సహాయం చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా బట్టలు దానం చేయడం, ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ సంతోషమే శనిగ్రహ అనుగ్రహం. చెప్పులు కుట్టుకుంటున్నటువంటి వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఏదైనా మనము సహాయం చేయొచ్చు మన శక్తి మేర. అదే చీపురు కట్టలో శివాలయానికి కానుకగా సమర్పించడం వల్ల ఏకంగా ఒక గ్రహాన్నే మనం సమర్పించినట్టు అవుతుంది. అప్పుడు శనిగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. అందులో తైలాభిషేకాలు, ఇంకేదో శని సింగనాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు. ఇది వేలతో కూడుకున్న ఖర్చు, చేయలేరు, సామాన్లు సైతం చేయలేరు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేసుకోవచ్చు. శనిగ్రహం సేవకు మాత్రమే అనుగ్రహిస్తాడు. తర్వాత ఈ రాశి వాళ్లకు వ్యయంలో రాహు ఉన్నారు యథాస్థితిగా. ఇక మాసాంతానికి 5 గ్రహాలు వ్యయస్థానంలో చేరుతాయి. అంటే వ్యయము అంటే నిద్ర, మనం పడుకునే మంచం వ్యయస్థానం. అదేవిధంగా మనం ఇంకెక్కడ పనుకుంటాము? హాస్పిటల్లో పనుకుంటాం. ఇంకెక్కడ పనుకుంటాము? చివరిగా శ్మశానంలో పనుకుంటాం. కాబట్టి శ్మశానమైనా, ఆసుపత్రి అయినా, మన బెడ్రూమ్ అయినా. శయనస్థానం, అయన శయన భోగస్థానము వ్యయస్థానం. అక్కడికి 5 గ్రహాలు రావడము, 6వ ఇంట్లో కేతువు చూడడము, షష్టగ్రహ కూటమి మేషరాశి వాళ్ళకు వ్యయస్థానంలో జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్త అనారోగ్యం చేయొచ్చు, లేదు ఏదన్నా చిన్న పార్టీ ప్రమాదం జరిగి బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు, హాస్పిటల్ జాయిన్ కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైనా జరగచ్చు. వ్యయము, దాని పేరు నష్టము అని అర్థం. ఇక్కడ అన్ని గ్రహాలు రావడం వల్ల కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి. గ్రహాలన్నీ ఒకే ప్లేస్కి వచ్చినప్పుడు గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు కాస్త దైవికమైన అనుష్ఠానాలు చేసుకోవడము, దైవబలాన్ని పెంచుకోవడం చాలా అవసరం. గురుగారు, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, వీళ్ళ పరిస్థితి ఏంటి మరి రాశి వాళ్ళకి? నిరుద్యోగులకి ఒక విధంగా పని దొరుకుతుందని చెప్పచ్చు. ఎందుకంటే శనిగ్రహం రాగానే పని పెడతాడు. కర్మకారక గ్రహం అని మనం ఇప్పుడే అనుకున్నాం. కర్మ అంటేనే పని. ఆయన రాగానే మనకు ముందు పని పెడతాడు. లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని, సుఖాన్ని అన్నింటినీ లెక్క వేసి చేసిన మిస్టేక్ని ఐడెంటిఫై చేసి దాంట్లో మనల్ని పరుగులు తీయిస్తాడు. కాబట్టి కష్టే పలి, కృషితో నాశి దుర్భిక్షం. కృషి ఉన్న చోట దుర్భిక్షం ఉండదు. కాబట్టి శని కర్మకారక గ్రహం కాబట్టి పని పెడతాడు. పని పెట్టి దానికి ఫలితాన్ని ఇస్తాడు. కూర్చొని పెట్టి శని ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వడు. ఇక విద్యార్థులకు వాళ్ళకి పెట్టే పని ఏంటి? చదివితే కానీ మార్కులు రావు. ఇప్పుడు చదువుతున్నది సరిపోదు.
ఇంకొంచెం శ్రమ పెట్టాలి. వ్యయస్థానం అన్నాను అంటే పడక స్థానం. వాళ్ళు మేలుపై మరీ చదివేటువంటి సమయం స్టార్ట్ అవుతుంది. అమ్మో, నేను రాత్రి 1 గంట ఎక్కువ చదవకపోతే, తెల్లవారితో 1 గంట ముందు లేకపోతే నాకు మార్కులు రావు అనేటువంటి అలర్ట్నెస్ బాడీలో ఆయన కల్పిస్తాడు. అది శుభసూచకమే. మరి ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు అన్నప్పుడు నాకు ఏదో ₹1,00,000 ఉద్యోగం రావాలనే ప్రయత్నం చేయకుండా ముందు ఏది దొరికితే దాంట్లో చేరు. చిన్నదైనా కూడా ఆ ఉద్యోగం జీతం చాలదా, చాలకపోతే రాత్రిపూట నైట్ షిఫ్ట్ ఇంకొకటి వేరేది వెతుకో, అదొక 10,000 వస్తుంది. డే టైం చేసేది ఒక 10,000 వస్తుంది. తెల్లవారితో పాల ప్యాకెట్లు వేయి, ఇలా ఒక న్యూస్ పేపర్ వేయి. ఇట్లా చిన్న చిన్న వాటిలోనే ఆయన 2-3 ఆదాయాలు చూపిస్తాడు. వాళ్ళు గొప్ప వాళ్ళైన వాళ్ళంతమంది కూడా నేను చదువుకునేటప్పట్లో నేను ఉద్యోగం కోసము ఒకప్పట్లో ఎస్టీడీలు ఉండేవి. నైట్ టైం ఎస్టీడీలు పనిచేసేవాళ్ళు, తెల్లవారితో పేపర్ వేసేవాళ్ళు, మళ్ళీ టిఫిన్ చేసుకునేసి ఇంకో చోట ఇంకో పని చేసేవాళ్ళు. అన్ని రకాలుగా వాళ్ళు నలిగి ఒక స్థాయికి వచ్చేస్తుంటారు. కష్టం విలువ, డబ్బు విలువ, జీవితం విలువ తెలుసుకుంటారు. అది ఒక్క శనిగ్రహం మాత్రం నేర్పిస్తుంది. ఎక్కువ ఇవ్వదు, తక్కువ వేస్తుంది, కానీ తక్కువనే ఎక్కువ చేసేస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులకు మీరు అన్నట్టు ఈ విధమైనటువంటి అదనపు ఆదాయాలను ఖచ్చితంగా చూపిస్తాడు. నేను కష్టం వచ్చినా ఏమైనా నేను ఇలాగానే ఉంటానన్న వాళ్ళు దారిద్ర్యానికి వెళ్ళిపోవాల్సిందే. ఏలినాటికి బలే కావాల్సిందే. అలా గురుగారు, ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు? కొత్తగా పెట్టుకోవాలనుకుంటే కొత్త వ్యాపారాలు ఉన్నప్పుడు శనిగ్రహము ఈ మేషరాశి వాళ్ళంటే, మేషము అంటే తల, మేషము అంటే ఆలోచన. మరి ఈ మేషరాశి వాళ్ళు వారి వారి స్థితిగతులు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి దశాను బట్టి వాళ్ళకు వృత్తులు అయితే ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఇక్కడ మనం జనరల్గా పాయింట్ చెప్తున్నాము. ఇక కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు కొత్తగానే చేస్తున్నారు వ్యాపారం, అనుభవం లేదని అర్థం. అందులో ఖచ్చితంగా నష్టాలు వస్తాయి. ఆయన ఒక అడుగు పడేలా చేస్తాడు. పడి ఇప్పుడు నేర్పించే గ్రహం అన్నాం కదా, కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టకూడదని అర్థం. ఇక్కడ తక్కువ పెట్టుబడితో వాళ్ళు వృత్తి మార్గాన్ని ఎంచుకొని దాంతో పోవాలి. తొందరపడి 3 నెలలకంతా సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తే కాదు. ఎంత నెమ్మదిస్తే అంత జీవితాన్ని ఆయన ఇస్తాడు. నెమ్మదించుకుని తొందరపడే వాళ్ళకు ఏ సెక్టర్లోనూ శనిగ్రహం మేషరాశి వాళ్ళకు ఇవ్వడు. ఓకే, ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, మనీ ఫ్లో ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి? మనీ ఫ్లో అనుకుంటే ద్వితీయ స్థానంలో చక్కగా గురుగ్రహం ఉంది. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. తృతీయంలో అంగారకుడు ఉన్నాడు. ఈ రాశికి రాశ్యాధిపతి, ఈ రాశికి భాగ్యాధిపతి. అదేవిధంగా 6వ ఇంట కేతు ఉన్నాడు. కేతువును కూడా గురువు చూస్తాడు. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తడబాటుతో కూడుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది. చక్కగా వాళ్ళ ఫలితాన్ని ఆశించవచ్చు. ఇక చివరగా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా? పెండిళ్ళు, గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు అన్నప్పుడు శుభకార్యము అంటేనే వశీకారం కావాలి. ఇప్పుడు ఒక పెళ్లి చూపులు కావాలి. వశీకారం ఉన్నప్పుడే మొదటి చూపుల్లోనే, మొదటి పెళ్లి చూపులను అమ్మాయికి సెట్ అయిపోయింది, అబ్బాయికి అమ్మాయి దొరికింది, ఆ వశీకారం ఉంది కాబట్టి సెట్ అయిపోతుంది. ఆ వశీకారాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఎవరు? చంద్రుడు. చంద్రుడు ద్వాదశ రాశిలో తిరుగుతూ ఉంటాడు. చంద్రబలంతో పాటు కావాల్సినది ఇతత్ర శుక్రుడు, బుధుడు. వీళ్ళందరూ గోచారంలో లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్నందువరకు 11, 12 స్థానంలో ప్రవేశిస్తున్నారు. ఒక విధంగా వశీకారం ఉన్నట్లే, ప్రయత్నించుకోవచ్చు. కాకపోతే ఏలినాటి శని ఉన్న ఇంట్లో, అంటే పెండ్లైనటువంటి ఇంట్లో 1 సంవత్సరం కరువు అంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు శుభకార్యాన్ని ఖర్చు పెట్టేస్తారు. ఏలినాటి శని వస్తుంది కాబట్టి శుభకార్యం చేయిస్తాడు. చేయించి ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి చేస్తాడు ఆయన. వాళ్ళకి మన డబ్బులకు సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది. పెండ్లైన మూలుకొని మాకు ఇబ్బందులు అయిపోయినాయి, పెండ్లైన మూలుకొని ఇల్లు కట్టి మూలుకొని ఇబ్బందులు అయిపోయినాయి అంటే పెళ్ళైన కాడి నుంచి మాకు కలిసి రావట్లేదని కూడా అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అక్కడ అయిపోతుంది. కాబట్టి ఈయన ఏం చేస్తాడు? శుభకార్యం చేపిస్తాడు. ఆ డబ్బు అనవసరంగా వృధాగా భారీగా హుందాలకు పోయి ఖర్చు పెడితే ఎలా ఉంటుందో కూడా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు చూపిస్తాడు. కాబట్టి ఈయన ఏలినాటి శనిలో చక్కగా పెండిళ్ళు అవుతాయి, ఇండ్లు కడతారు, వ్యాపారాలు చేస్తారు, అన్ని విజయాలు సాధించేది ఏలినాటి శని అని చెప్పొచ్చు. కాకపోతే అది కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది, అనుభవపూర్వకంగా ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. సో ఇందాక మీరు శనికి సంబంధించిన కొన్ని రెమెడీస్ తెలియజేశారు మాకు. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ నెల వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసము ఇంకా సులభంగా మనం ఫలితాలు పొందాలనుకుంటే వీధి కుక్కలకు ఆహారం ఇస్తే చాలు. వీధి కుక్కలకు శనిగ్రహానికి సంబంధం ఏమిటంటే, వీధి కుక్కలు, కుక్క అనేది కాలభైరవుడి యొక్క వాహనం. ఈ భైరవుడు అనేటువంటి దేవత శనిగ్రహానికి గురువు. గురువుకు కూడా మనము సేవ చేయడం, ఆయన యొక్క వాహన సేవ చేస్తున్నాము. భైరవుడు సంతోషపడతాడు. గురువును ఎప్పుడైతే సంతోషపడడానికి కారణమైనామో శనిగ్రహం ఆటోమేటిక్గా సులభంగా అనుగ్రహిస్తుంది. అందుకు
భైరవునికి అనుగ్రహం కోసం నల్లటి కుక్కను పెంచుతూ ఉంటారు, నల్లటి కుక్క ఫుడ్ ఇస్తూ ఉంటారు, శనిగ్రహం అనుగ్రహం వస్తుంది చాలామంది. కుక్కను పెంచుకుంటే ఫ్యాషన్ అవుతుంది, వీధి కుక్కలకు ఫుడ్ పెడితే పరిహారం అవుతుంది. కాబట్టి మనం పెంచుకునే కుక్కకు ఎంత పెట్టినా అది పరిహారం కాదు. వీధిలో కుక్క దాన్ని 10 కుక్కలకు పిలిచి మనం ఇవ్వగలిగింది అది తినగలిగింది పెడుతూ వస్తే శనిగ్రహ అనుగ్రహం వేగంగా వస్తుందని ఎటువంటి సందేహం లేదు. ఓకే. మార్చి నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.